సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. దీని గురించి కొద్దిగా వినుంటాం. ముఖ్యంగా మన యువత దీని చుట్టూ అనేక ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. దీని గురించి ఇంకొంచెం డీప్ గా తెలుసుకుందాం. మనం 2005 సంవత్సరంలో వెంకటగిరి మున్సిపాలిటీ అయిన కేవలం ఒక్క సంవత్సరంలోనే అప్పట్లో మంత్రిగా ఉన్న నేదురుమల్లి రాజలక్ష్మమ్మ గారు సుమారు 90 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని మన వెంకటగిరి దహార్ది తీర్చేదానికి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 5,700 కుళాయి కనెక్షన్స్, 6 ఓవర్ హెడ్ ట్యాంక్స్, 2,200 మిలియన్ లీటర్ స్టోరేజ్ కెపాసిటీతో ఈ పథకాన్ని ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడున్న పైప్ లైన్స్ డ్యామేజ్ కావడం, మోటార్ కెపాసిటీ సరిపోకపోవడం, జనాభా పెరగడం, మన వెంకటగిరి యొక్క విస్తీర్ణం పెరగడం, ఇలా అనేక కారణాలతో ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది కుంటుపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మన నేదురుమల్లి రాంకుమార్ జన్న గారు అమృత్ 2.0లో భాగంగా అక్షరాల 103 కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాన్ని అభివృద్ధి చేయదలిచారు. ఇందులో భాగంగా కొత్తగా 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్, కొత్తగా 9,000 కుళాయి కనెక్షన్స్, న్యూ పైప్ లైన్స్ ఏర్పాటు చేయడం, మోటార్ కెపాసిటీ పెంచడం. ఇప్పుడు మనం 5 మిలియన్ లీటర్స్ రోజువారీగా నీటి సరఫరా చేస్తుంటే 9